ఆ పార్టీలో ఎప్పుడూ ఏదో ఒక పంచాయతీ ఉండనే ఉంటుంది. ఇప్పటికే కొత్త పాత లొల్లితో నియోజకవర్గాల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పుడు ఒకరి మీద మరొకరు పైచేయి సాధించడం కోసం కుస్తీ పడుతున్నారు హస్తం పార్టీ నేతలు. లోకల్ బాడీ ఎన్నికల్లో తమ వర్గానికి చెందిన నేతలకు టికెట్లు ఇప్పించుకునే ఎత్తులు వేస్తున్నారు. పార్టీ బీఫామ్ ఇచ్చేది తామంటే తామని లోకల్ లీడర్లను తమ వైపు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త లొల్లి కాంగ్రెస్ పెద్దలకు పెద్ద హెడేక్గా మారిందట. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ, కొత్త పాత నేతల మధ్య లోకల్ బాడీ పోల్స్ ఫైట్. తమ వర్గం లీడర్లకే బీఫామ్ ఇప్పించుకునే ప్లాన్. స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కొత్త సమస్య మొదలైంది. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు రానున్న వేళ కొత్త పాతల పంచాయతీ మళ్లీ కాకరేపుతోంది. నియోజకవర్గాల్లో నేతలు ఒకరి మీద మరొకరు అప్పర్ హ్యాండ్ సాధించడం కోసం స్థానిక సంస్థల ఎన్నికలను అస్త్రంగా వాడుకుంటున్నారట. బీఫామ్లు ఇప్పించేది తామంటే తామని గ్రామస్థాయి, మండల స్థాయి నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. దీంతో అసలు బీఫామ్ ఇచ్చేదెవరు, నియోజకవర్గంలో ఎవరి మాట చెల్లుబాటు అవుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారట క్యాడర్. ఈ సమస్య పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో తీవ్రంగా ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులకు జంపింగ్ ఎమ్మెల్యేలకు అస్సలు గిట్టడం లేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలతో మరోసారి గ్రూప్ తగాదాలు పీక్ లెవెల్ కి చేరుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చేది తానే అని ఒక నేత అంటుంటే, బీఫామ్ పై సంతకం పెట్టేది తానే అంటూ మరో నేత చెప్పుకుంటున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చేది తానే అని ఓ నేత చెప్తూ ఉంటే, వేరే పార్టీ నేత వచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇస్తామంటే కుదరదని మరో నేత స్టేట్మెంట్ ఇస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేలు, అదే సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన ప్రీతం మధ్య ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతలే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఫారం ఇస్తారో ఇవ్వరో అని భయపడొద్దని, తానే బీఫామ్లు తెచ్చి ఇచ్చి ముందుండి పనిచేసి గెలిపించుకుంటాను అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ప్రకటించారు. లోకల్ బాడీ ఎన్నికలకు బీఫామ్లు ఇచ్చేది తానే అని ఎమ్మెల్యే మందుల సామేలు ప్రకటించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఈ అంశంపై ఇంటర్నల్ గా ప్రస్తావించారు. వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్లు ఎవరు ఇవ్వాలనే ప్రశ్నను సంధించారు. ఇక పటాన్ చెరువు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య ఇదే అంశం చర్చకు వచ్చింది. గద్వాల్ నియోజకవర్గంలోనూ సమస్య తీవ్రంగా ఉంది. ఇలా పార్టీ మారిన 10 నియోజకవర్గాలతో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ నియోజకవర్గాల్లో కూడా ఈ ఇష్యూ ఉంది. పార్టీలో కొత్తగా చేరిన వారికి బీఫామ్లు ఇచ్చే బాధ్యత అప్పగిస్తే తమకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు కాంగ్రెస్ క్యాడర్. వలస నేతలు తన అనుచరులకే టికెట్లు ఇచ్చుకునే అవకాశం ఉందని హస్తం కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి టికెట్లను ఇస్తేనే ఇబ్బంది కలగకుండా ఉంటుందని కొందరు నేతలు చెప్తున్నారు. స్క్రీనింగ్ కమిటీలో డీసీసీ అధ్యక్షుడితో పాటు ఆ జిల్లాలోని సీనియర్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, అనుబంధ సంఘాల నాయకులు ఉండాలని, అప్పుడే అసలైన కాంగ్రెస్ నేతలకు టికెట్లు వస్తాయని అంటున్నారు. కొత్తగా వచ్చిన నేతలకు బీఫామ్ ఇచ్చే బాధ్యతను అప్పగిస్తే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలకే టికెట్లు దక్కుతాయని, అప్పుడు తమకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఈ సమస్య చిన్నదిగా కనిపించినా టికెట్ల కేటాయింపు నాటికి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని హస్తం నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద లోకల్ బాడీ ఎన్నికల్లో బీఫామ్ ఎవ్వరు ఇవ్వాలనే అంశంపై నియోజకవర్గంలో పెద్ద రచ్చనే నడుస్తోంది. ఈ సమస్యను కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి మరి.